My name is Shrikant, lecturer in chemistry. So NMGDC Jogipet, Nehru Memorial Government Degree College, Jogipet. So today I will discuss about the basic character of amines. Basic character of amines. Okay. So the amines means NH2 group. Amines means NH2 group. ఓకే సో వాటి యొక్క క్షారత్వం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎమిన్స్ అంటే ఎమిన్స్ యొక్క క్షారత్వం గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటే ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఆబ్జెక్టివ్స్, ద ఫండమెంటల్స్ కాన్సెప్ట్ ఇన్ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎమిన్స్, applications of these concepts in comparing the relative basic strength of ammonia, various alkyl amines and aniline and other substituted aromatic amines. అంటే సో మనం ఎమిన్స్ అండ్ అమ్మోనియా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ప్రైమరీ ఎమిన్, సెకండరీ ఎమిన్, టెర్షియరీ ఎమిన్, సో వాటి యొక్క కంపారిజన్, ఎనిలిన్, ఇంకా అదే ఈ ఎమిన్స్ అరోమాటిక్ ఎమిన్స్ పైన ఏదైనా సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు సో అప్పుడు బేసిక్ క్యారెక్టర్ అంటే క్షారత్వం ఏ విధంగా ఉంటుంది అనేది సో మనం ఇప్పుడు ఈ టాపిక్లో చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకు ముందు ఫస్ట్ ఏంటి అంటే ఎమిన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎమిన్స్, సో తర్వాత వాట్ ఈజ్ బేసిక్ క్యారెక్టర్, సో దీని తర్వాత అప్పుడు కంపారిజన్లోకి వెళ్దాం. ఓకేనా. The fundamental concepts in basic characters of amines. Fundamental concepts on basic character of amines. Now see here, amines are amines of derivatives of ammonia. అంటే అమ్మోనియా యొక్క డెరివేటివ్ ఏంటి అంటే ఎమిన్స్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ రియాక్షన్లో చూస్తే మనకు అర్థమవుతుందండి. అమ్మోనియా ఉంది, సో అమ్మోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసివేస్తే సో లాస్ ఆఫ్ వన్ హైడ్రోజన్ మీన్స్ H+, సో రిమూవల్ ఆఫ్ వన్ ప్రోటాన్, సో ఇట్స్ కన్వర్ట్ యాడింగ్ ఆఫ్ వన్ ఆల్కైల్ గ్రూప్, రిమూవల్ ఆఫ్ వన్ ప్రోటాన్ అండ్ యాడింగ్ ఆఫ్ వన్ ఆల్కైల్ గ్రూప్, సో ఇట్ కన్వర్ట్ ఇంటూ ఎమిన్స్ RNH2. సో దిస్ ఈస్ ఎమిన్స్. ద ఎమిన్స్ జనరల్ ఫార్ములా ఇస్ RNH2. ఓకే. సో ఎమిన్స్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ అమ్మోనియా యొక్క డెరివేటివ్ ఈ ఎమిన్స్. అంటే అమ్మోనియాలో నుంచి ఒక H- అని తీసి దానికి మనము R+ను కలుపుతున్నామండి, ఒక ఆల్కైల్ గ్రూప్ని యాడ్ చేస్తున్నాము, అప్పుడు RNH2 వస్తుంది. ఓకే రైట్. నౌ సీ వేరియస్ టైప్స్ ఆఫ్ అమ్మోనియాస్ ఆర్, ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అమ్మోనియాస్ అండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ అమ్మోనియాస్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అమ్మోనియాస్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ అమ్మోనియా, సెకండరీ అమ్మోనియా, టెర్షియరీ అమ్మోనియా. ప్రైమరీ అమ్మోనియా, సెకండరీ అమ్మోనియా, టెర్షియరీ అమ్మోనియా. సో ఇక్కడ ప్రైమరీ అమైన్ అంటే ఏంటి అంటే సో ప్రైమరీ అమైన్ అంటే RNH2 అంటే నైట్రోజన్ పక్కకు సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, అది ప్రైమరీ అమైన్. సింపుల్ లాజిక్. సో సింపుల్ ఐడెంటిఫికేషన్ ఈస్ సో నైట్రోజన్ హ్యావింగ్ 2 hydrogens, that is called primary amine. Okay. Now secondary amines with nitrogen having one hydrogen and 2 alkyl groups, that is secondary amine. Now tertiary amine. So what is tertiary amine means, so nitrogen having only alkyl group, does not any hydrogens అంటే ఎటువంటి హైడ్రోజన్స్ అంటే ప్రైమరీ ఎమిన్లోనేమో నైట్రోజన్ పక్కకు ఒక ఆల్కైల్ గ్రూపు, సో నెక్స్ట్ ఒక రెండు హైడ్రోజన్స్ అది ప్రైమరీ ఎమిన్. సెకండరీ ఎమిన్ అయితే ఏంటి అంటే సో 2 ఆల్కైల్ గ్రూప్స్, ఒక హైడ్రోజన్, అంటే నైట్రోజన్ చుట్టూ 2 ఆల్కైల్ గ్రూప్స్ మరియు ఒక హైడ్రోజన్ ఉంటే సో దాన్ని సెకండరీ ఎమిన్ అంటున్నాం. సో టెర్షియరీ ఎమిన్ అంటే ఏంటి అంటే సో నైట్రోజన్ పక్కకు ఓన్లీ ఆల్కైల్ గ్రూప్స్ ఉండడమే, అంటే ఎటువంటి
హైడ్రోజన్స్ లేవు, ఎటువంటి హైడ్రోజన్స్ లేవు, అటువంటి దాన్ని టెర్షరీ ఎమీన్ అంటున్నాం. ఇప్పుడు ఐడెంటిఫై అయింది అందరికీ, ఓకే కదండి. ఎమీన్స్ అంటే అమ్మోనియా యొక్క డెరివేటివ్ని ఎమిన్స్ అంటే ఏ విధంగా, అమ్మోనియాలో నుంచి NH3 అమ్మోనియా కదా, అమ్మోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి సో ఆల్కైల్ గ్రూప్ యాడ్ చేస్తే అది RNH2. ఇది జనరల్ ఫార్ములా ఫర్ అమైన్స్ యొక్క జనరల్ ఫార్ములా RNH2. సో వేరియస్ టైప్ ఆఫ్ అమైన్స్ అంటే వేరియస్ టైప్ అమైన్స్ యొక్క టైప్స్ ఏంటంటే ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షియరీ అమైన్. హౌ టు ఐడెంటిఫై ప్రైమరీ అమైన్ మీన్స్ nitrogen having one alkyl group, two hydrogens, that is primary amine. Nitrogen having one alkyl group, two hydrogens, that is called primary amine. So next, secondary amine. Secondary amine means two alkyl group, one hydrogen. Two alkyl group, one hydrogens, that is secondary amine. Next, tertiary amine. Tertiary amine means so 3 alkyl groups, 1 nitrogen. 3 alkyl groups, 1 nitrogen. So that is tertiary amine. That is tertiary amine. So this is primary amine, secondary amine, tertiary amine. ఇప్పుడు ఐడెంటిఫై ఓకే కదండి. ప్రైమరీ అమైన్ అంటేనేమో 2 హైడ్రోజన్లు ఉంటాయి నైట్రోజన్ పక్కకు. సెకండరీ అమైన్ అంటేనేమో ఒక హైడ్రోజన్ ఉంటుంది నైట్రోజన్ పక్కకు. టెర్షియరీ అమైన్లో ఎటువంటి హైడ్రోజన్స్ ఉండవు, అది టెర్షియరీ అమైన్. ఓకే, నెక్స్ట్, ది బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆన్ నైట్రోజన్ and its ability to donate it and depends on the stability of the conjugate acid. ఇప్పుడు మనం ఏంటి ఎమీన్ అంటే చూసుకున్నాము, అందులో ఎమీన్స్ టైప్స్ చూసుకున్నాము. వాట్ ఈజ్ ఎమీన్, వాట్ ఈస్ ద టైప్స్, వాట్స్ టైప్స్, ఓకే. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఎమీన్స్ చూసుకున్నాము. ఇప్పుడు వాట్ ఈజ్ బేసిక్ క్యారెక్టర్? బేసిక్ క్యారెక్టర్ మీన్స్ డొనేటింగ్ వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ కాల్డ్ బేసిక్ నేచర్. ఒక జంట ఎలక్ట్రాన్లను దానం చేసే తత్వాన్ని ఏమంటామంటే క్షార స్వభావం అంటామండి. బేసిక్ నేచర్ మీన్స్ ద బేసిక్ నేచర్ ఆఫ్ అన్ అమైన్ ఈస్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆన్ నైట్రోజన్ అండ్ ఇట్స్ ఎబిలిటీ టు డొనేట్ ఇట్. అంటే నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తుంది కాబట్టి సో దానికి క్షార స్వభావం ఉంది అని చెప్తున్నామండి. అర్థమైందా? సో అది ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తుంది కాబట్టి సో దానికి క్షార స్వభావం ఉంది అని చెప్పుకుంటున్నాం. నైట్రోజన్ పైన ఒక ఎలక్ట్రాన్ జంట ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ జంట సో దానం చేయడానికి వీలుగా ఉంది, దానం చేసే స్వభావాన్ని కలిగి ఉంది అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంది. అండ్ డిపెండ్స్ ఆన్ ద స్టెబిలిటీ ఆఫ్ ది కాంజుగేట్ యాసిడ్. కాంజుగేట్ యాసిడ్ యొక్క స్టెబిలిటీ మీద దీని యొక్క క్షారత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ పేజీలో ఈ స్లైడ్లో చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ అమైన్, వేరియస్ టైప్స్ ఆఫ్ అమైన్స్, బేసిక్ నేచర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. సో అమ్మోనియా యొక్క డెరివేటివే అమైన్, అవునా? సో వేరియస్ టైప్స్ అండ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అమైన్స్ ఏంటి అవి ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది మనం చూసుకున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే సో బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్ అంటే అమైన్ యొక్క బేసిక్ నేచర్. ఏ విధంగా చెప్తున్నాం అమైన్ యొక్క బేసిక్ నేచర్? నైట్రోజన్ పైన ఒక ఎలక్ట్రాన్ జంట ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ జంటను దానం చేయడానికి ఈ నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట దానం చేయడానికి రెడీగా ఉంది కాబట్టి సో ఎమిన్స్కు క్షార స్వభావం ఉంది అని చెప్తున్నాం. ఆ క్షార స్వభావం యొక్క స్టెబిలిటీ దేని మీద ఆధారపడుతుంది అంటున్నాడు? ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ పైన ఆధారపడుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటి ఇది RNH2 అంటున్నాం, అవునా? సో RNH2 అంటే ఇక్కడ నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట ఉంది, ఆ ఎలక్ట్రాన్ జంట సో దానం చేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఎమీన్స్ క్షార స్వభావాన్ని కలిగి ఉన్నాయని చెప్తున్నాం. అంటే నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ని దానం చేయడానికి రెడీగా ఉంది కాబట్టి అది బేసిక్ నేచర్ క్యారెక్టర్ అనమాట. ఎలక్ట్రాన్ జంటను దానం చేయడానికి రెడీగా ఉంది కాబట్టి అది బేసిక్ నేచర్ క్యారెక్టర్. అది ఎమీన్స్ బేసిక్ నేచర్ను కలిగి ఉంటాయని చెప్తున్నా సింపుల్గా ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్
స్టీరిక్ హిండ్రెన్స్ ప్లేస్ ఇన్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిసైడింగ్ బేసిక్ స్ట్రెంత్. అంటే మనకి స్టీరిక్ ఫ్యాక్టర్ త్రిమితీయ ప్రభావం అంటామండి. తెలుగులో అయితే త్రిమితీయ ప్రభావం అంటాము. స్టీరిక్ హిండ్రెన్స్, ఇంగ్లీష్లో అయితే స్టీరిక్ హిండ్రెన్స్. స్టీరిక్ హిండ్రెన్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ బేసిక్ స్ట్రెంత్. అంటే క్షార స్వభావం యొక్క తీవ్రతను తెలపడానికి ఈ త్రిమితీయ ప్రభావం అనేది ఉపయోగపడుతుంది. అంటే సో ఈ క్షార స్వభావం ఎంత ఉంది ఏంటి అనేది ఈ తెలియజేయడానికి ఈ స్టీరిక్ హిండ్రెన్స్ అనేది మనకు సో ఉపయోగపడుతుంది. ఓకే, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్ ద బేసిక్ స్ట్రెంత్, వేరాజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ డిక్రీజెస్ ద బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎమిన్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ ద బేసిక్ స్ట్రెంత్. సో what is electron releasing groups means, example here we will take so methyl group. So this methyl group is electron releasing group. This is attached to amine group. This is attached to so amine group. This is attached to amine group. Okay, so methyl amine, this is electron releasing group. This is electron releasing group. So the electron releasing group ఉండడం వల్ల ఏమవుతుంది, దీని బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. దీని బేసిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దీని బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిఎన్ తీసుకున్నాను. సిఎన్ ఇదేంటి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఇదేంటి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ను సో ఇదే తీసుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూపే తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రాన్ దానం చేస్తుందా, చేయలేదు. కాబట్టి అప్పుడు బేసిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, బేసిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ వల్ల బేసిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తుంది. కాబట్టి సో హియర్ సి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఇంక్రీజ్ ద బేసిక్ స్ట్రెంత్, whereas electron withdrawing groups decrease the basic strength of amines. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏమో ఎమిన్స్ యొక్క బేసిక్ స్ట్రెంత్ను పెంచుతాయి. అదేవిధంగా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి సో తగ్గిస్తాయి. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఇంక్రీజ్ ద బేసిక్ స్ట్రెంత్, whereas electron releasing withdrawing groups decrease the basic strength of the amines. Okay, right. Now see, a higher values of pKb implies the lower basic strength. The higher values of pKb implies the lower basic strength. అంటే pKb వాల్యూస్ దేనికైతే ఎక్కువ ఉంటాయో సో వాటికి బేసిక్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐడెంటిఫై అవుతుంది 3 స్ట్రక్చర్స్ ఇచ్చుకున్నాము. ఒకటి ప్రైమరీ ఎమిన్, ఒకటి సెకండరీ ఎమిన్, టెర్షియరీ ఎమిన్. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నామంటే ప్రైమరీ ఎమిన్ మీన్స్ సో నైట్రోజన్ హ్యావింగ్ 2 hydrogens ఓన్లీ. సో secondary amines means nitrogen having only 1 hydrogen. In tertiary amine, nitrogen having only alkyl groups. There is no hydrogen. So this is primary amine, secondary amine, tertiary amine. Okay. So steric hindrance plays an important role in the deciding basic strength. Electron releasing group increase the basic strength, whereas electron withdrawing group decrease the basic strength of amines. Electron releasing groups increase the basic strength, whereas electron withdrawing group decreases the basic strength of amines. A higher value of pKb implies lower basic strength. అంటే pKb వాల్యూలు ఎక్కువగా దేనికి ఉంటాయో దానికి బేసిక్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు. హయ్యర్ pKb వాల్యూస్ దేనికైతే ఉంటాయో సో వాటికి బేసిక్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో అది ఓకే. నెక్స్ట్
అప్లికేషన్స్ అండ్ కంపారిజన్స్. Now see here, applications, comparisons of ammonia and amine. So comparison of ammonia and amine. As the alkyl group has plus I effect. Plus I effect means inductive effect. As alkyl group has plus I effect, it increase the electron density on nitrogen. So ikkada alkyl group is electron releasing group. Alkyl group is electron releasing group. This electron releasing group increase the electron density on nitrogen. Substituted ammonium ion is more stable due to charged dispersal by the alkyl group. Substituted ammonium ion is more stable. Ammonium means NH4 plus. Okay, substituted means any alkyl, 4 alkyl groups means here see here NH4 plus. So NH4 plus అంటే నైట్రోజన్ చుట్టూ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా. సో అది సబ్స్టిట్యూటెడ్ అమ్మోనియం అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ డ్యూ టు చార్జ్ డిస్పర్సల్ బై ద ఆల్కైల్ గ్రూప్. అంటే ఆల్కైల్ గ్రూప్ నుంచి చార్జ్ డిస్పర్స్ అవుతుంది, అందుకే సబ్స్టిట్యూటెడ్ అమ్మోనియం అనేది మోర్ స్టేబుల్ అంటున్నాను. సో హియర్ సి RnH2 is more basic than ammonia. RnH2 is more basic than ammonia. Now see here, this is ammonia. So RnH2. So ammonia is the normal, okay, nitrogen having here 3 hydrogens. In this primary amine, nitrogen having 2 hydrogens, 1 alkyl group. Here alkyl group is electron releasing group. This alkyl group increase the electron density on nitrogen. అంటే ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తుంది ఎక్కడికి, నైట్రోజన్కి. అప్పుడు నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్స్ జెంట్ ఏమవుతుంది, వాటి యొక్క డెన్సిటీ పెరుగుతుంది. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్స్ డెన్సిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు అమ్మోనియాలో RnH2లో రెండిట్లో దేనికి బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే RnH2. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్ చుట్టూ ఇక్కడ 2 హైడ్రోజన్లతో పాటు ఒక ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయిన ఆల్కైల్ గ్రూప్ ఉంది. నైట్రోజన్ చుట్టూ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకేంటి, అమ్మోనియా కంటే కూడా ప్రైమరీ ఎమీన్కు సో బేసిక్ స్ట్రెంగ్త్ అంటే బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా, రైట్. So RnH2 is more basic than ammonia. అర్థమైంది కదండి. ఓకే, సో కంపారిజన్ ఆఫ్ అమ్మోనియా అండ్ ప్రైమరీ amine. So ammonia is more basic than ammonia. Why? Because amines are amine having alkyl group. Why? Because amine having alkyl group. Okay, go for next page. So comparison of amines, okay, primary amine, secondary amine, tertiary amine in gaseous state. Comparison of primary amine, secondary amine and tertiary amine in gaseous state. Now see here, as the alkyl group of plus I effect, in plus inductive effect, it increase the application, increase the electron density on nitrogen. Has this or in the gaseous phase, so only the plus I effect is considered. As this or in the gaseous phase, so only plus I effect is considered.
కన్సిడర్డ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అంటే మీనింగ్ ప్లస్ ఐ గ్రూప్స్ వల్ల నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్యాసెస్ స్టేట్లో ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది కన్సిడర్ చేస్తాము. ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్ట్నే కన్సిడర్ చేస్తాము అంటున్నాడు. ఓకే, నౌ సీ హియర్ అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. This is ammonia, this is primary amine, this is secondary amine, this is tertiary amine. How to identify the primary amine, secondary amine, tertiary amines means the primary amine nitrogen having 2 hydrogens, in secondary amine nitrogen having 1 hydrogen, in tertiary amine there is no hydrogen at nitrogen, there is no hydrogen at nitrogen. Okay, now see here tertiary amine having the more basic nature than secondary, primary and ammonia. Okay, tertiary amine having more basic nature. Why? Because in this tertiary amine 3 alkyl groups are there. 3 alkyl groups are there. So 3 alkyl groups donate the electrons to nitrogen. ఇక్కడ tertiary amine అనేది more basic nature. టెర్షరీ ఎమీన్ అనేది మోర్ బేసిక్ నేచర్ దేనికంటే సెకండరీ అండ్ ప్రైమరీ అండ్ అమ్మోనియా కంటే కూడా. ఎందుకు అంటే 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 3 ఆల్కైల్ గ్రూప్స్ నైట్రోజన్కు ఎలక్ట్రాన్ జెండను దానం చేస్తున్నాయి. అంటే నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. సో నెక్స్ట్ అదే సెకండరీ ఎమీన్కి వచ్చేసరికి ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్సే ఉన్నాయి. ఏంటి 2 ఆల్కైల్ గ్రూప్సే ఉన్నాయి. ఈ 2 ఆల్కైల్ గ్రూప్సే డొనేట్ చేస్తాయి. 2 ఆల్కైల్ గ్రూప్సే ఇక్కడ నైట్రోజన్కు ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. అంటే ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్స్ డొనేట్ చేస్తే ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్సే డొనేట్ చేస్తున్నాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి ప్రైమరీ అమైన్లో ఓన్లీ 1 ఆల్కైల్ గ్రూప్. అదే ఇక్కడ దీంట్లో వచ్చేసరికి దేర్ ఇస్ నో ఆల్కైల్ గ్రూప్. అవునా, అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. టెర్షరీ అమైన్లో 3 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. సెకండరీ అమైన్లో 2 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రైమరీ ఎమీన్లో 1 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. అమ్మోనియాలో ఎటువంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ లేదు. కాబట్టి 3 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్న టెర్షరీ అమైన్ ఈజ్ మోర్ బేసిక్ దెన్ secondary and primary. Why? Because it's having 3 electron releasing groups. Okay, this is information about the primary amine, secondary amine and tertiary amine. Primary amine, secondary amine and tertiary amine. Okay, so see here in this ammonia there is no alkyl group, it means there is no electron releasing group. So that's why it is having very low basic nature. So electron releasing groups are there, then in the time the more basic nature is come for amines. Okay, so this is the comparison of basic nature, for primary amines, secondary amines and tertiary amines. So in this primary and secondary tertiary, the tertiary is more basic than secondary and primary. In this secondary and primary, secondary is more basic than primary. Why? Because here 2 alkyl groups are there. In this primary amine and ammonia, the primary amine is more basic than ammonia. Why? Because in this primary amine 1 alkyl group is present. Okay, right, thank you. Next, it is very important topic. So comparison of basic nature in primary amine, secondary amine and tertiary amine. Okay, right, next page. Comparison of primary amine, secondary amine, tertiary amine in aqueous state. In last slide, comparison of basic nature in gaseous state, but here comparison of
basic nature in aqueous state. Okay, in aqueous solution, in addition to plus I effect, the solvation effect and steric hindrance are also at work. In gaseous state only plus I effect is worked, but in this aqueous state plus I effect and solvation effect and steric hindrance also work. అంటే మనకు గ్యాసెస్ స్టేట్లో తీసుకున్నప్పుడు ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్ట్నే కన్సిడర్ చేసాము, బట్ ఇక్కడ మనము ప్లస్ ఐ ఎఫెక్ట్తో పాటు సాల్వేషన్ ఎఫెక్ట్, స్టీరిక్ హిండ్రెన్స్ని కూడా తీసుకుంటున్నాము. స్టీరిక్ హిండ్రెన్స్ని కూడా తీసుకుంటున్నాము. ఓకే, హ్యాజ్ టెర్షరీ ఎమిన్స్ ఆర్ లీస్ట్ సాల్వేటెడ్, సో దేర్ కాంజుగేట్ యాసిడ్ ఆర్ లీస్ట్ స్టేబుల్. సో వి ఎక్స్పెక్ట్ ఆర్డర్ యాజ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. అంటే టెర్షరీ ఎమీన్ అనేది లీస్ట్ సాల్వేటెడ్, సో దేర్ కాంజుగేట్ యాసిడ్ లీస్ట్ స్టేబుల్. దాని యొక్క కాంజుగేట్ యాసిడ్ అనేది అంటే మన బేసిక్ స్ట్రెంత్ దేని మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాం. ఫస్ట్ కాంజుగేట్ యాసిడ్ యొక్క స్టేబిలిటీ మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాం. ఓకేనా, అంటే ఈ కాంజుగేట్ యాసిడ్ యొక్క లీస్ట్ స్టేబుల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అనే ఆర్డర్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సో టెర్షరీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంజుగేట్ యాసిడ్ అనేది లీస్ట్ స్టేబుల్ ఉంటుంది కాబట్టి యాక్వస్ స్టేట్లో. అంటే ప్రైమరీకి ఎక్కువ ఉండొచ్చు అని అనుకోవడమే ఎక్స్పెక్ట్ అంతే. బట్ డ్యూ టు ద కాంబినేషన్ ఆఫ్ ప్లస్ ఐ అండ్ సాల్వేషన్ ఎఫెక్ట్ సెకండరీ ఎమైన్స్ బికమ్ ఏ మోస్ట్ బేసిక్. మనం ఎక్స్పెక్ట్ చేసిందేమో ప్రైమరీ అనేది మోస్ట్ బేసిక్ అనుకున్నాం యాక్వస్ స్టేట్లో, కానీ ఈ ప్లస్ ఐ ఎఫెక్ట్, సాల్వేషన్ ఎఫెక్ట్ రెండింటి కాంబినేషన్ వల్ల సెకండరీ ఎమైన్స్ బికమ్స్ ఏ మోస్ట్ బేసిక్. సెకండరీ ఎమైన్స్ ఆర్ మోస్ట్ బేసిక్, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. బట్ డ్యూ టు ద కాంబినేషన్ ఆఫ్ ప్లస్ ఐ అండ్ సాల్వేషన్ ఎఫెక్ట్స్ సెకండరీ ఎమైన్స్ బికమ్స్ మోస్ట్ బేసిక్. కానీ యాక్చువల్గా మనం అనుకున్న మనకు అదే గ్యాసెస్ స్టేట్లో చూసుకుంటేనేమో టెర్షరీ మోర్ బేసిక్ దెన్ సెకండరీ, ప్రైమరీ అండ్ అమ్మోనియా. బట్ హియర్ ఇన్ aqueous state, so we can expect primary is more basic. They are salvation process, salvation effect. But here combination of plus I effect and salvation effect. Okay, so combination of plus I effect and salvation effect, the secondary amine becomes more basic. But with the combination of plus I and salvation effects, secondary amine become most basic. Secondary amines become most basic. అర్థమైంది కదండి. ప్లస్ ఐ ఎఫెక్ట్, సాల్వేషన్ ఎఫెక్ట్ ఈ రెండింటి వల్ల మనకు సెకండరీ ఎమిన్స్ అనేవి మోర్ బేసిక్. యాక్వస్ స్టేట్ అంటే గ్యాసెస్ స్టేట్లో అయితే టెర్షరీ ఎమిన్ అనేది మోర్ బేసిక్ అయితే యాక్వస్ స్టేట్లో సెకండరీ ఎమిన్స్ అనేవి మోర్ బేసిక్. దాని తర్వాత ప్రైమరీ ఎమిన్స్, సో తర్వాత టెర్షరీ ఎమిన్స్, లాస్ట్లో అమ్మోనియా. అంటే గ్యాసెస్ స్టేట్లో అయినా యాక్వస్ స్టేట్లో అయినా అమ్మోనియా అనేది లీస్ట్, కానీ గ్యాసెస్ స్టేట్లో మోర్ బేసిక్ ఏది అంటే టెర్షరీ, యాక్వస్ స్టేట్లో మోర్ బేసిక్ ఏదంటే సెకండరీ. అక్కడ ఆర్డర్ చూసుకున్నట్టయితే టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, అమ్మోనియా. ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండరీ, ప్రైమరీ, టెర్షరీ, అమ్మోనియా. ఓకేనా, సో ఇది గ్యాసెస్ స్టేట్లో, యాక్వస్ స్టేట్లో మనకు డిఫరెన్స్ ఉంది. అక్కడ ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్టే పనిచేస్తుంది, బట్ ఇక్కడైతే ప్లస్ ఐ ఎఫెక్ట్, సాల్వేషన్ ఎఫెక్ట్, స్టీరిక్ హిండ్రెన్స్, సో ఈ మూడు కూడా పనిచేస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్ పేజ్. బట్ దిస్ ఆర్డర్ అప్లైస్ ఫర్ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ అమైన్స్ అని. ఎందుకంటే మనం అక్కడ స్టీరిక్ హిండ్రెన్స్ అని కూడా అన్నాం కదా, అదే మిథైల్ సబ్స్టిట్యూట్ ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి స్టీరిక్ హిండ్రెన్స్ ఉండదు, అంటే త్రిమితీయ ప్రభావం ఉండదు. పెద్ద గ్రూప్స్ ఉన్నప్పుడే, ఆల్కైల్ గ్రూప్ దగ్గర పెద్ద గ్రూప్స్ ఉన్నప్పుడే మనము ఈ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ను చూస్తాం అనమాట. మిథైల్ సబ్స్టిట్యూటెడ్ను చూస్తాం, లేకపోతే సో మనకు అవసరం లేదు. ఓకే, రైట్. నౌ సీ హియర్, alkyl is ethyl group, then due to the steric hindrance salvation effect decreases in all the three types of amines. Hence plus I effect of tertiary amine tends to dominate over the salvation effect of primary amines. Hence the order of basic nature in the ethyl substituted amines is secondary, tertiary, primary and ammonia.
మనకి ఇథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఆల్కైల్ గ్రూప్ ప్లేస్లో ఇథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో సెకండరీనే ఉంటుంది. దాని తర్వాత ప్రైమరీ బదులు టెర్షియరీ వచ్చింది చూడండి. స్టీరిక్ హిండ్రెన్స్ వల్ల ఇక్కడ టెర్షియరీ వచ్చింది. నౌ సీ సిమిలర్లీ ఇన్ ప్రొపైల్ సబ్స్టిట్యూటెడ్ అమైన్స్ త్రో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ప్లస్ ఐ ఎఫెక్ట్. Still, due to steric hindrance, ability to donate the electron pair is decreased and hence the order is changed again. Order is changed again. Now see ఇక్కడ చూడండి, ఇప్పుడు the order of basic nature in propyl substituted amines. ప్రొపైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ సో బ్యూటైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో ప్రొపైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, సో బ్యూటైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇథైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు కూడా ఒకలాగా ఉంది. అంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఇథైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడేమో సెకండరీ, టెర్షరీ, ప్రైమరీ, అమోనియా. ప్రొపైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు ప్రైమరీ, అమోనియా, సెకండరీ, టెర్షరీ. బ్యూటైల్ అంటే చూడండి, అంటే ఆల్కైల్ గ్రూప్ పెద్దదవుతున్న కొద్దీ ఇంక్రీజింగ్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్ అంటే స్టీరిక్ హిండ్రెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, స్టీరిక్ హిండ్రెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాటి యొక్క బేసిక్ నేచర్ తగ్గుతూ వస్తుంది. టెర్షరీ దాంట్లో 3 బ్యూటైల్ పెద్ద గ్రూపులు ఉన్నాయనుకో, అప్పుడు నైట్రోజన్ ఎలక్ట్రాన్ జంటను దానం చేయడానికి ఇష్టపడదు. ఆ విధంగా సో స్టీరిక్ హిండ్రెన్స్ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ తగ్గుతూ వచ్చింది. స్టీరిక్ హిండ్రెన్స్ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ తగ్గుతూ వచ్చింది. అర్థమైందా అండి? ది ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ ఒకంటే మిథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒకలాగా, ఇథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒకలాగా, ప్రొపైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒకలాగా, బ్యూటైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒకలాగా, అంటే 4 డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ నెక్స్ట్ అప్లికేషన్స్. కంపారిజన్ ఆఫ్ అరోమాటిక్ ఎమిన్స్, కంపారిజన్ ఆఫ్ అరోమాటిక్ ఎమిన్స్ విత్ అలిఫాటిక్ ఎమిన్స్, కంపారిజన్ ఆఫ్ అరోమాటిక్ ఎమిన్స్ విత్ అలిఫాటిక్. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అరోమాటిక్ ఎమిన్స్ అయితే బెంజిన్ పైన NH2 గ్రూప్ ఉందనుకో, దాన్ని ఏమంటామంటే ఎనిలిన్ అని పిలుస్తామండి. బెంజిన్ పైన NH2 గ్రూప్ ఉంటే ఎనిలిన్ అని పిలుస్తాం. దాన్ని ఇప్పుడు దేనితోటి అలిఫాటిక్ ఎమిన్ అంటే CH3NH2 ఇట్లా నార్మల్ కాంపౌండ్స్ తోటి. ఓకే, సిఆర్. So pKb of aniline is very high as compared to that alkyl amine. That is, aniline is less basic than alkyl amine. అంటే pKb వాల్యూస్ దేనికైతే ఎక్కువ ఉంటాయో, pKb వాల్యూస్ దేనికైతే ఎక్కువ ఉంటాయో, సో వాటికి pKb వాల్యూస్ దేనికైతే ఎక్కువ ఉంటాయో, సో వాటికి ఈ బేసిక్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఎనిలిన్కు pKb వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేసిక్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. Okay, so pKb of aniline is very high as compared to that of alkyl amine. So that is, aniline is much less basic than alkyl amine. అంటే aromatic amines కంటే కూడా alkyl amines అనేవి more basic. So reason is, it is because the lone pair of nitrogen in aniline is an conjugation with benzene ring. It is because the lone pair of nitrogen in aniline is on conjugation with the benzene ring. Conjugation with benzene ring అంటే నైట్రోజన్ పైన ఉండే ఎలక్ట్రాన్ జంట బెంజిన్ రింగ్తో, అంటే అరోమాటిక్ ఎమిన్స్లో నైట్రోజన్ పైన ఉండే ఎలక్ట్రాన్ జంట రింగులో సో కాంజుగేషన్లో పాల్గొంటుంది, రెజోనెన్స్లో పాల్గొంటుంది. అందుచేత నైట్రోజన్ రేని ఎలక్ట్రాన్ జంటను బయటకు డొనేట్ చేయదు, ఎందుకంటే రింగ్లోకే వెళ్ళిపోతుంది. రింగ్లో మనకు అక్కడ ఏమవుతుంది, సో రింగ్లోకే సో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట. సో ఇక్కడ చూడండి, ఆల్సో అల్యూమినియం అండ్ అంటే కాంజుగేటెడ్ యాజ్ ఈజ్ లెస్ స్టేబుల్ దెన్ ఎనిలిన్ యాజ్ ఇట్ ద లెస్సర్ నంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్, లెస్సర్ నంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి అక్కడ మనకి ఎనిలిన్ ఉంది కదా, ఎనిలిన్లో నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది కదండి, నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుందా, ఈ నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట ఏమవుతుంది, రింగ్లోకి వచ్చేస్తుంది. అవునా, రింగ్లోకి వచ్చేస్తుంది అన్నప్పుడు ఇంకా నైట్రోజన్ ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తుందా, చేయలేదు కాబట్టి ఇక బేసిక్ నేచర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బేసిక్ నేచర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అదే అనమాట. అంటే బెంజిన్ పైన ఉన్న ఎనిలిన్ అంటే నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట రింగ్ లోపలలోకే రెజోనెన్స్లో పాల్గొంటుంది, రింగ్లోకి వచ్చి రెజోనెన్స్లో పాల్గొంటుంది, బయటకు డొనేట్ చేయబడదు.
కాబట్టి రెజొనెన్స్ ఓకేనా, దానివల్ల బేసిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. వాడు ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఎనిలీనియం అయాన్ అంటే బెంజిన్ పైన ఇప్పుడు NH2 ఉంది, దానిపైన +2 చార్జ్ వచ్చింది చూడండి సెకండ్ స్ట్రక్చర్లో. ఎనిలీనియం అయాన్ ఈజ్ లెస్ స్టేబుల్ దెన్ ఎనిలిన్. ఎనిలిన్ కంటే లెస్ స్టేబుల్ ఇది. లెస్ స్టేబుల్ కాబట్టి వాటికి లెస్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి సో వాటికి బేసిక్ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది. లెస్ స్టేబుల్ కాబట్టి బేసిక్ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు అరోమాటిక్ ఎమిన్స్లో మనకు ఎలిఫాటిక్ ఎమిన్స్ కంటే బేసిక్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే అరోమాటిక్ ఎమిన్స్లో ఉన్న నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట రెజొనెన్స్లో పాల్గొంటుంది. ఇలా ఆ జంట ఎలక్ట్రాన్ జంట దానం చేయబడదు, రెజొనెన్స్లో పాల్గొంటుంది. కాబట్టి సో అది లెస్ బేసిక్ నేచర్ను కలిగి ఉంటుంది. ఓకే, రైట్. ఫర్ నెక్స్ట్, presence of electron withdrawing group in the benzene ring decrease the basic strength, and in the presence of electron releasing groups increase the basic strength. Presence of electron withdrawing group in the benzene ring decrease the basic strength, and presence the electron releasing group increase the basic strength. ఎలక్ట్రాన్ withdrawing group వల్ల ఎనిలిన్ యొక్క బేసిక్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అదే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే ఆ బెంజిన్ రింగ్ పైన బేసిక్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీరు. నౌ సీ హియర్. సో బెంజిన్ అటాచ్డ్ విత్ NH2. సో substitute is NO2. Substituting it NO2 means electron withdrawing group. Second structure is aniline substituted with methyl group is electron releasing group. So in these two structures the electron withdrawing containing aniline is less basic than electron releasing containing aniline. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్న ఎనిలిన్లో బేసిక్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపు. ఓకే, సో ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఓకేనా, అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్న దాంట్లో బేసిక్ నేచర్ చాలా తక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్న దానికంటే. అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఉన్న దాంట్లోనే బేసిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూపు దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. ది ఆర్థో ఎఫెక్ట్ ఇన్ అరోమాటిక్ ఎమిన్స్. సో ఇక్కడ మనకు ఆర్థో ఎఫెక్ట్ అనేది ఉంటుంది అరోమాటిక్ ఎమిన్స్లో. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ఎనీ గ్రూప్ వెదర్ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఎట్ ద ఆర్థో పొజిషన్ ఈజ్ ఎనిలిన్ always decreases it has been observed that in a group whether the electron withdrawing or electron releasing group at ortho position alanine always decrease its basic strength. This is known as ortho effect. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్న ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నా కూడా ఆర్థో పొజిషన్లో ఉన్నప్పుడు సో బేసిక్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. దీన్నే ఆర్థో ఎఫెక్ట్ అంటున్నాడు. ది రీజన్ ఫర్ ద అక్యూరెన్స్ ఆఫ్ ద ఆర్థో ఎఫెక్ట్ ఈస్ స్టీరిక్ ఇండ్రెన్స్. అంటే ఆర్థో పొజిషన్లో ఏదైనా వేరే గ్రూప్ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా అది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయినా సరే, అది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయినా సరే, సో దాని యొక్క బేసిక్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, కాబట్టి సో దానివల్ల సో దాని యొక్క ఎఫెక్ట్ సో బేసిక్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే, రైట్. నా క్వశ్చన్స్ చూసుకుందాం ఇప్పుడు. ప్రెడిక్ట్ ద increasing order of basic strength in each the following cases. Now see here, first one, second one, third one, so fourth one. First one and second one, so third one, fourth. దేంట్లో బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, సో బేసిక్ స్ట్రెంత్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఆన్సర్లో ఫస్ట్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 2 నైట్రోజన్ గ్రూప్స్ ఉన్నాయి.
నెక్స్ట్ చూడండి ఐసోప్రోపైల్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ సెకండరీ ఏమైనాది, ఓకే ప్రైమరీ ఏమైనా బట్ థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి తర్వాత సెకండ్ ఉంది, తర్వాత సెకండ్, సో తర్వాత ఫోర్త్. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ ఫోర్త్ ఎందుకు లాస్ట్ కనుక్కుంటే, సో మనకి ఇక్కడ ఏంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఫోర్త్ది మనకు లాస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో ఎనిలిన్ ఆర్థో సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్, సో పారా సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్, మెటా సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్, పారా సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్. సో దీంట్లో దేనికి ఎక్కువ అంటే పారా సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్కి ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది, అది పారా సబ్స్టిట్యూటెడ్ ఉంది. లీస్ట్ దేనికంటే ఆర్థో సబ్స్టిట్యూటెడ్, అది ఆర్థో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆర్థో సబ్స్టిట్యూటెడ్లో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండని, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉండని, ఏదైనా సరే మనకు సో తక్కువగా ఉంటుంది, ఆర్థోలో తక్కువగా ఉంటుంది. ఓకే సో రైట్, దిస్ ఈస్ కంపారిజన్ ఫర్ అరోమాటిక్ సబ్స్టిట్యూటెడ్ మీన్స్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ ఆల్సో చూడండి ఇక్కడ పై దాంట్లో సెకండ్ది లాస్ట్కి ఉంది, ఇక్కడ కూడా సెకండ్, ఎందుకంటే ఆర్థో సబ్స్టిట్యూటెడ్, అది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయినా సరే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అయినా సరే నీకు ఆర్థో పొజిషన్లో ఉంది అంటే దాని యొక్క బేసిక్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది, ఓకేనా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో మనము ఎమిన్స్ యొక్క బేసిక్ నేచర్ చూసుకున్నాము. సో ఎమిన్స్ బేసిక్ నేచర్లో సో డిఫరెంట్ కంపారిజన్స్ చూసుకున్నాము, అరోమాటిక్ ఎమిన్స్లో, సో అలిఫాటిక్ ఎమిన్స్లో. నెక్స్ట్ ఆర్థో ఎఫెక్ట్ చూసుకున్నాము, స్టీరిక్ ఎండ్రెన్స్ చూసుకున్నాము. ఓకే సో ఇవన్నీ కూడా ఎమిన్స్ యొక్క బేసిక్ క్యారెక్టర్ చూస్తున్నాం, అవునా. సో ఆ ఎమిన్స్లలో ప్రైమరీ ఎమిన్స్, సెకండరీ ఎమిన్, టెర్షియరీ ఎమిన్ ఉంటాయి, వాటిలో బేసిక్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు ఎమిన్స్ యొక్క బేసిక్ క్యారెక్టర్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, బేసిక్ నేచర్ ఎమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనం దీంట్లో నుంచి మనం ఒక కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఇంట్లో నుంచి మనం కంపల్సరీగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ.